నమస్తే, వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. నేను బ్రహ్మనాయుడు. ప్రస్తుతం మన పవర్ 9 స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు కృష్ణాలి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే కృష్ణాలి గారు. నమస్తే బ్రహ్మనాయుడు గారు. సార్, ముందుగా పిలిచిన వెంటనే మా పవర్ 9 స్టూడియోకి వచ్చినందుకు నా తరపు నుంచి, మా పవర్ 9 మీడియా ప్రేక్షకులు వీక్షకుల తరపు నుంచి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు సార్. బ్రహ్మనాయుడు గారు, మీకు మొదటగా అభినందనలు. పవర్ 9 ద్వారాగా వీక్షకుల కోసం అనేకమైనటువంటి రాజకీయ కథనాలు, సామాజిక అంశాలు, అదేవిధంగా ప్రజల తరపున, ప్రజల కోసం, ప్రభుత్వాల మీద కానివ్వండి, లేకపోతే ప్రభుత్వాలకు ప్రజలకు వారధిగా కానివ్వండి, ఒక మీడియాను ప్రారంభించడం సంతోషం. ఈ మీడియా ద్వారాగా మీరు సక్సెస్ కావాలని, మీ టీం అంతా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కృష్ణాలి గారు, ఈరోజు మన ప్రధానమైన అంశం తెలుగుదేశం పార్టీలో మొదటిసారి ఎమ్మెల్యేలు అయినటువంటి వ్యక్తుల్లో 15 నియోజకవర్గాల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. పార్టీ అధిష్టానం కూడా వారిని పక్కన పెట్టింది. ఖచ్చితంగా వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే పరిస్థితి లేదనేటువంటి వార్తలు గత కొన్ని రోజుల నుంచి చెక్కెలు కొడతా ఉన్నాయి. వాటిలో అనేక నియోజకవర్గాలు కూడా మీకు కూడా తెలిసినటువంటి అంశమే. అంటే ఇది ఏ మేరకు సాధ్యపడుతుంది? ఈ వార్తల్లో నిజమేనా? 2 ఏళ్ల కాలం ముగియక ముందే మొదటిసారి ఎమ్మెల్యే లేని వాళ్ళు చాలామంది పార్టీ అధిష్టానం యొక్క ఆగ్రహానికి ఎందుకు గురవుతున్నారు? ఇప్పుడు ప్రభుత్వం అంటే తెలుగుదేశము, జనసేన, బీజేపీ, ఈ 3 పార్టీల్లో ఉండేటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశం. వీళ్ళు ఎవరైతే ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారో, లేకపోతే చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నారో, అదేవిధంగా ప్రజలకు దూరం అవుతున్నటువంటి ఎమ్మెల్యేలు, ఇవన్నీ అంశాల మీద ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నారు. ఆ మొత్తం సమాచారాన్ని ఆయన సేకరించి వాళ్ళకి ఎప్పటికప్పుడు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నాకు తెలిసి ప్రభుత్వంలో ఉండేటువంటి ఎమ్మెల్యేల్లో 164 మంది ఎమ్మెల్యేల్లో 45 నుంచి 50 మంది ఎమ్మెల్యేలు వరకు. ఓకే, ఈ విధంగా ప్రజలకు దూరమైనటువంటి ఎమ్మెల్యేలు, మరొక్కసారి వీళ్ళకి అవకాశం ఇస్తే ప్రజలు వీళ్ళని తిరస్కరిస్తారు అనేటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ అంశం ఇప్పుడు నివేదిక సీఎం గారి దగ్గర కూడా సీఎం చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది ఈ నివేదిక. 45 నుంచి 50 మంది. నేను అనుకునే దాని ప్రకారంగా కొత్త వాళ్ళు అనేటువంటి అంశము, కొత్త వాళ్ళల్లో ఎలాగూ ఫెయిల్యూర్స్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మనకు అవకాశం వచ్చింది కదా, ఎమ్మెల్యే అయిపోయాం కదా అని ఇష్టారీతిని వ్యవహరించేటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రజల్లో అబాస్పాలైనటువంటి వాళ్ళు ఉన్నారు. అవినీతికి పాల్పడేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వీటి మీద సీరియస్గానే ఉన్నారు చంద్రబాబు నాయుడు. అయితే చాలామంది, ఇప్పుడు నేను కూడా చాలా సందర్భాల్లో చెప్పిన, సీరియస్ అంటున్నారు కానీ ఏం చర్యలు తీసుకోవట్లేదు అనేటువంటి దాని మీద కూడా ఒక చర్చ ఉంది. ఏం చర్యలు తీసుకోగలరు? వాళ్ళని ఇంటర్నల్గా పిలిచి మాట్లాడటము, హెచ్చరించటము, దాని ద్వారాగా వాళ్ళు సరైన దిశలోకి వెళ్ళేటువంటి విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇంటర్నల్గా ఒక కుటుంబంలో జరిగేటువంటి వ్యవహారం లాంటిదన్నమాట. అందుకనే దీంట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ప్రధానంగా ఎవరైనా సరే ఎమ్మెల్యేలు, ఈ విధమైనటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఈ విధంగా ప్రజలకు దూరమైనటువంటి వాళ్ళు, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించేటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళకి సంబంధించినటువంటి ఏ తప్పులు చేస్తున్నారు అనేటువంటి దాన్ని పరిశీలించడానికి తెలుగుదేశం పార్టీలో ఒక కమిటీ వేశారు. 5 కమిటీ ఉంటారు దీంట్లో. పల్లా శ్రీనివాస్తో సహా, ఆయన అధ్యక్షుడితో సహా 5 సీనియర్ లీడర్లతో ఈ కమిటీ ఉంది. వీళ్ళు ఎప్పటికప్పుడు సమాచారం సేకరించడం, ఆయా నియోజకవర్గాల్లో ఉండేటువంటి పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులతో మాట్లాడటం, ఏ పొరపాట్లు జరుగుతున్నాయి ఏంటని వాళ్ళు అప్పుడు ఆ ఎమ్మెల్యేని పిలిచి, వీళ్ళే ఈ 5 మెన్ కమిటీ ఒక రిపోర్ట్ ఇస్తుంది. అప్పుడు నారా లోకేష్ ఒక దశలో మాట్లాడుతున్నారు, ఒక దశలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు, ఒక దశలో మరి చిన్న స్థాయిలో ఉంటే వాళ్ళు ఏదైనా హెచ్చరికలు చేసే పల్లా శ్రీనివాస్తో చెప్పిస్తున్నారు. ఇవన్నీ కొంత సెటరేట్ చేసుకునేటువంటి ప్రయత్నాలు. ఇది సెటరేట్ అయిన వాళ్ళు ఉన్నారనుకోండి, అయితే వాళ్ళ దారిలో పడితే ప్రజలకు దగ్గర అయ్యారనుకోండి, రేపొద్దున వాళ్ళ సీటుకి ఇబ్బంది ఉండదు. లేదు, ప్రజలకు దూరం అయినటువంటి పరిస్థితి ఉంటే మాత్రం వాళ్ళ సీటుకు పోయిందా, అంతవరకు చెప్పొచ్చు. కృష్ణాలి గారు, ఇప్పుడు ప్రధానంగా కొన్ని వివాదాస్పదమైనటువంటి నియోజకవర్గాల గురించి మనం మాట్లాడితే, కొలికిపూడి శ్రీనివాస్ గారు తిరువూరు, ఆయన పార్టీ అధిష్టానానికి ఆయనకి గ్యాప్ పెరిగింది అనేటువంటిది వాస్తవం. లోకల్గా కూడా ఇంకొక నాయకుడిని కొలికిపూడి గారికి ప్రత్యామ్నాయంగా అక్కడ ఎంపీ చిన్ని గారు ఎంకరేజ్ చేస్తున్న పరిస్థితి. తర్వాత మరికొన్ని నియోజకవర్గాలు సత్యవేడు, సో మరికొన్ని చూసుకుంటే కందుకూరు, అదేవిధంగా గుంటూరు ఈస్ట్, సో శ్రీకాళహస్తి, ఇట్లా కొన్ని నియోజకవర్గాల్లో తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేకతని, పార్టీ అధిష్టానం నుంచి వ్యతిరేకతని ఈ ఎమ్మెల్యేలు ఎదుర్కొనేటువంటి మాట వాస్తవం కదా.
వాస్తవమే ఖచ్చితంగా. ఇప్పుడు కొలికపూడికి పార్టీ అధిష్టానానికి అతనికి విభేదాలు లేవండి. ఓకే. ఎవరితో విభేదాలు ఉన్నాయంటే ఎంపీతో విభేదాలు ఉన్నాయి. ఎంపీతో విభేదాలు ఉన్నప్పుడు ఏ విధంగా పరిష్కరించుకోవాలి? ఎంపీతో ఉన్నటువంటి సమస్యలు ఏదైనా ఉంటే ఎంపీ ఈయన పట్ల ఏదైనా సరే వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఇతను వేధింపులకు గురి చేస్తున్నాడని గన కొలికపూడి శ్రీనివాస్ భావిస్తే ఏం చేయాలి? పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాలి. ఇంటర్నల్గా ఈ సమస్యను పరిష్కరించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఏం చేస్తున్నారు? ఆయన నేరుగా మీడియాకి ఎక్కుతున్నారు. మీడియాకి ఎక్కి ఎంపీ మీద మాట్లాడుతున్నారు. ఎంపీ పేకాట క్లబ్బులు నడుపుతున్నాడని, గంజాయిని ప్రోత్సహిస్తున్నాడని, ఇసుక దందాలు చేస్తున్నాడని, బెల్ట్ షాపులు నడుపుతున్నాడని, ఈయన దగ్గర వ్యాపారాలు ఏమి లేవు, మొత్తం అంతా కూడా కరప్షన్ ఉందని, ఇలాగనే హవాలా చేస్తున్నాడు, ఇలాంటివన్నీ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆయన ఎవరు? తెలుగుదేశం ఎంపీ కదా. తెలుగుదేశం ఎంపీ మీద ఇవన్నీ మీరు చేస్తున్నారంటే ఇప్పుడు ఆ 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇది ఒక్కటే కాదు. అవును, తిరువూరు ఒక్కటే కాదు కదా. ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి విషయంలో ఈ కరప్షన్స్ అన్నీ ఉన్నాయి. మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది ఇసుక దందా నడుస్తుంది, పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి. ఇలాగా మీరు ఇవన్నీ చెప్తున్నప్పుడు వైసీపీ వాళ్ళు చెప్పిన దాన్నే కొలికపూడి కూడా ఆరోపిస్తున్నాయి. మరి ప్రజల్లో తెలుగుదేశం పార్టీకి నష్టం కదా. తెలుగుదేశం పార్టీ మీద నష్టం, పార్టీకి నష్టం వస్తుందంటే ప్రభుత్వానికి కూడా ఇబ్బంది వచ్చారు. అది మీరు ఒక పార్టీ చట్టంలో ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి ఆ పార్టీ చట్టంలో పని చేయాలి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కిందకే వస్తాయి ఇవి. అవును, ఏదైనా ఉంటే మీరు అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే మొదటిసారి ఎమ్మెల్యే అయినటువంటి కొలికపూడి శ్రీనివాసు ఆయన మామూలుగా వ్యక్తిగతంగా మేధావి అయి ఉండొచ్చు, కానీ ఒక పొలిటికల్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినప్పుడు మీ వ్యక్తిగతమైనటువంటి హోదాతో వ్యక్తిగతమైన ఇమేజ్తో మీరు ఎమ్మెల్యేగా గెలవలేరు కదా. పార్టీ ఇమేజ్, పార్టీ హోదా. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళ ఓట్లతో గెలిచారు మీరు. మీ సొంత ఇమేజ్తో గెలిచేటువంటి పరిస్థితి ఉందనుకోండి. సపోజ్ కొంత ఉంటుంది, ఒక 5% ఓటింగ్ ఉంటుంది వచ్చిన ఓటింగ్. మీరు గమనించండి, ఒక ఉదాహరణ చెప్తాను. సపోజు ఇప్పుడు జడా శ్రవణ్ కుమార్, అవును, ఆయన విడిగా పోటీ చేశాడు. ఆయనకి ఎన్ని 250, 300 ఓట్లు వచ్చినాయి. పెద్ద మేధావి, ఈయనకన్నా మేధావే కదా, 100% కాదు మేధావే కదా. అదేవిధంగా విజయ్ కుమారు, ఆయన పార్టీ. ఇప్పుడు వాళ్ళు పోటీ చేస్తే ఇప్పుడు సపోజ్ రేపు పొద్దున్న సునీల్ కుమార్ పోటీ చేయొచ్చు. వీళ్ళకి ఒక ప్లాట్ఫామ్ లేకుండా, ఒక పార్టీ లేకుండా పోటీ చేస్తే గెలిచేటువంటి పరిస్థితులు లేవు అనేటువంటి సమాజంలో అందరికి అర్థమైనటువంటి. రేపు పొద్దున కొలికిపూడేని అంతే కదా. కాబట్టి పార్టీకి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు పాల్పడకుండా ఉంటాం మంచిది అనేది నా అభిప్రాయం. అలాగని ఎంపీ మంచోడు అని చెప్పటంలా, ఎంపీ చెడ్డోడైతే మీరు పార్టీ దగ్గర వెళ్ళి తెలుసుకోవాలి. అదే ఏదో సామెత ఉంటుంది కదా సార్, చెడు చెవిలో చెప్పాలి, మంచి మైక్లో చెప్పాలి. అంతే తప్ప ఈయన మంచి చెవిలో చెప్తున్నారు, చెడు మైక్లో చెప్తున్నారు. అది తప్పండి. అది మీకు ఇద్దరి మధ్య ఏదైనా విభేదాలు ఉంటే అది ఇద్దరి మధ్య తెలుసుకోవాలి తప్ప పార్టీకి నష్టం కలిగించేటువంటి. ఇప్పుడు శ్రీకాళహస్తి ఉంది, ఇప్పుడు సుధీర్ రెడ్డి విషయంలో మీరు జనసేనకి వాళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి వినీత కోట వ్యవహారం ఇవన్నీ వ్యక్తిగతమైనటువంటి అంశాల కింద అనుకోవచ్చు. అవును, కానీ జనసేన తరపున పార్టీ తరపున పనిచేసింది ఎవరు? వినూత కోట భర్త గతంలో పోటీ చేశారు వాళ్ళే కదా. మరి అలాంటప్పుడు వాళ్ళతో మీకు సరైనటువంటి సత్సంబంధాలు లేనటువంటి పరిస్థితులు ఉంటే రేపొద్దున కలిసి ప్రయాణం చేయాలని పవన్ కళ్యాణ్ చెప్తున్నటువంటి నేపథ్యంలో, మన 15 ఏళ్ళు కలిసి ఉండాలి కూటమి అని చెప్తున్న నేపథ్యంలో ఈ విధంగా జనసేనతో విభేదాలతో మరి సుధీర్ రెడ్డి వెళ్ళటం అనేటువంటిది అది ఖచ్చితంగా కూటమికి నష్టం. అందుకని దీన్ని కూడా చంద్రబాబు నాయుడు మొన్న కూడా కొంతమంది టీడీపీ ప్రెస్ మీట్ పెట్టి వినూత కోటని నియోజకవర్గంలో తిరగనీయము, ఆవిడ అంతు తేలుస్తామని కొద్దిగా వార్నింగ్ కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది సార్. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే జనసేన నుంచి వాళ్ళని తప్పించేశారు కదా, జనసేనతో సంబంధం లేదు కదా, ఏమన్నా అటాక్ చేయొచ్చు అని అనుకుంటున్నారు. ఇక్కడ ఒక అంశాన్ని గమనించండి, వినూత కోట వీళ్ళ మీద చేసేటువంటి వీళ్ళు టార్గెట్ చేసేటువంటి అంశం జనసేన కార్యకర్తలు అంగీకరించరు. ఆవిడ తాత్కాలికంగా జనసేన పార్టీలో లేకపోవచ్చు, రేపొద్దున పార్టీలో వాళ్ళు సర్దుకుంటారా లేకపోతే వాళ్ళ మీద కేసులు ఏమవుతాయి చూద్దాం. ఇప్పుడు ఆ కేసు వీగిపోతే ఒకవేళ కేసులో వీళ్ళు నిర్దోషాన్ని బయటపడితే వీళ్ళు అంటున్నారు కదా మేమే తప్పు చేయలేదు, ఖచ్చితంగా మా నిర్దోషిత్వం బయటకు వస్తుందని. ఒకవేళ అదే కనుక జరిగితే మళ్ళీ పార్టీ యాక్సెప్ట్ చేయొచ్చు. అలాగని ఇప్పుడు వాళ్ళని పూర్తిగా వాళ్ళని దూరంగా ఉంచారు తప్ప పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేసినటువంటి వ్యవహారం కూడా ఏం లేదు. ఎంత ఆశ్చర్యం కృష్ణాలి గారు, వినూత కోట మాట్లాడే మాటలు 90% జనాల్లోకి జనసేన కార్యకర్తలు తీసుకెళ్తున్నారు. ఖచ్చితంగా కార్యకర్తలు వినూత కోటకి అండగా ఉన్నారు. జనసేన కార్యకర్తలు జనసేన పార్టీ ఆవిడ ఇప్పుడని కూడా వాళ్ళు భావిస్తున్నారు.
ఆవిడ పార్టీగా టెక్నికల్గా దూరం ఉండొచ్చేమో. అవును, భావజాలం. అంతే తప్ప ఒక కేసు అనేది వచ్చింది కాబట్టి టెక్నికల్గా అలాంటి క్రిమినల్ సంబంధించినటువంటి కేసుని ఎదుర్కొంటున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా కొన్నాళ్ళు వాళ్ళని దూరంగా ఉండమన్నారు తప్ప పొలిటికల్ యాంగిల్లో వాళ్ళు పార్టీకి చేసిన నష్టం లేదు కదా. ఈ విషయంలో సుధీర్ రెడ్డి కొంత పునరాలోచన చేసుకుంటే మంచిది, అది కూటమికి నష్టం కలిగించేటువంటి అంశం. ఇక కందుకూరు ఎమ్మెల్యే ఇలాంటి వాళ్ళు, ఇప్పుడు కందుకూరు ఎమ్మెల్యే ఉన్నాడు, ఇప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారంలో వాళ్ళు అనేకమైనటువంటి ఆరోపణలు వాళ్ళ మీద, ఇప్పుడు అక్కడ జనసేన వాళ్ళ మీదకి సంబంధించినటువంటి దాడి వ్యవహారాలు, దాంట్లో జరిగినటువంటి ఒక హత్య కేసుకు సంబంధించినటువంటి విషయంలో కూడా జనసేన కార్యకర్తలను కాపాడేటువంటి విషయంలో కానీ, లేదా కనీసం వాళ్ళకి అండగా ఉన్నామని భరోసా ఇవ్వలేనటువంటి పరిస్థితి, ఇవన్నీ. దీంతో పాటుగా ఆయన మీద కరప్షన్ ఎలిగేషన్స్ కూడా ఉన్నాయండి. భారీ ఎత్తున కరప్షన్ ఎలిగేషన్స్ ఉన్నాయి, కొంత నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటిది కూడా వస్తున్నటువంటి నేపథ్యం. ఇలాంటి చాలా ఈ గుంటూరు 1 టౌన్ ఎమ్మెల్యే నజీర్ గారి మీద ఈ మధ్య కాలంలో అవినీతి ఆరోపణలు విచ్చలవిడిగా వస్తున్నాయి సార్. ఎక్కడ ఏదైనా ఒక వ్యాపారం చేయాలన్నా వారి మనుషులు వచ్చి డిమాండ్ చేస్తామన్నారు, దౌర్జన్యం చేస్తామన్నారు, మాకు వాటా కావాలని చెప్పేసి. మరి ఆ విషయం నజీర్ గారికి తెలియక జరుగుతుందా అనేది $1 మిలియన్ ప్రశ్న. ఇప్పుడు అలాంటిది ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత ఒక ఎమ్మెల్యే పరిధిలో ఎమ్మెల్యేకి తెలియకుండా జరుగుతుందంటే నమ్మేదానికి అవకాశం ఉండదు. దాన్ని అలాంటిది రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఎమ్మెల్యే పేరు చెప్తున్నారంటే ఎమ్మెల్యే చుట్టూ ఉన్నటువంటి వాళ్ళే కదా చేయగలిగేది. ఈ విధంగా రాష్ట్రంలో ఉండేటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు, ఆ తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు కూడా ఉన్నటువంటి పరిస్థితిలో రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర వసూళ్ళు, అవును, అదేవిధంగా వాళ్ళ పరిధిలో ఇసుకకు సంబంధించినటువంటి వ్యవహారం ఉంటే దాంట్కి సంబంధించినటువంటి వసూళ్ళు, ఇప్పుడు అదేవిధంగా మద్యం అయితే బెల్ట్ షాపులు, రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులు నడుస్తున్నాయండి. ఇది విచ్చలవిడితనం ఉంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆ రోజున 5 ఏళ్ళు విమర్శించేసి మీరు ఇట్లా బెల్ట్ షాపులు నడుపుతున్నారు, ఈ కుంభకోణం ఇదంతా కూడా అని మాట్లాడేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు, ఇప్పుడు అదే మళ్ళీ వీళ్ళు చేసేటువంటి పరిస్థితి ఉంటే ఆ ఎమ్మెల్యేల వరకు పరిమితం అవ్వదు. ఇది ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అందుకని ఏం చేస్తుందంటే చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి ఆరోపణలు ఉండేటువంటి వీళ్ళని వదులుకోవడానికి సిద్ధమైపోతారు. వాళ్ళ పార్టీ ఇంపార్టెంట్, అధికారంలో రావడం ఇంపార్టెంట్ వీళ్ళ కోసం. అందుకనే 50-60 మంది ఎమ్మెల్యేల వరకు, 45-50 మంది ఎమ్మెల్యేల మీద ఇలాంటి ఆరోపణలు ప్రజెంట్ ఉన్నాయి. టీడీపీ నేను మొత్తం కలిపి కూటమి జనసేన బీజేపీ అందరి మీద అలాగా టీడీపీకి సంబంధించిన 20-25 మంది మీద ఇలాంటి ఆరోపణలు ఉండొచ్చు. నేనేమంటానంటే రానున్నటువంటి సంఖ్య ఖచ్చితంగా పెరిగింది. వీళ్ళందరూ పక్కన పెట్టేసరికి ఎలక్షన్ సమయానికల్లా ఎప్పటికప్పుడు మనం పెట్టిన పెట్టుబడి అంతా మళ్ళీ తిరిగి రాబట్టాలి అనేటువంటి ధోరణిలో చేసేటువంటిది కొన్ని తప్పులు, పొరపాట్లు ఇవన్నీ కూడా ఉంటాయి. నేను అనుకుంటాను 164 మందిలో ఒక 100 మంది తప్ప 64 మందిని మార్చేదానికి కూడా పరిస్థితులకు కూడా వెనకాడరని నేను కూటమి తరపున అనుకుంటున్నాను. ఒక తెలుగుదేశం ఒకటే కాదు, జనసేన అన్నీ కలిపితే కొత్త ముఖాలను తెచ్చుకొని వాళ్ళతో ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ధన్యవాదాలు కృష్ణాయిల్ గారు.